హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. బంగాళదుంప కుర్మాని ఇలా నా స్టైల్‌లో చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా, టేస్టీగా అయితే వస్తుంది. ఎలా చేయాలో వివరంగా అయితే చెప్తాను. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా రుచిగా, టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా బంగాళదుంపలు ఒక 10 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకొని 2 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి. కొంచెం ఉప్పు, సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఉడికించి తీసుకుందాము. ఇలా ఉడికిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, హోల్ గరం మసాలాను వేసుకొని, అవి చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని కూడా వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చి ముక్కలను కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని అవి చిట్లేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని అవి మెత్తపడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే లిడ్ పెట్టుకొని ఉడికించుకుందాము. ఒకసారి అయితే చూసుకుందాము. చూడండి చక్కగా అయితే ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీని గ్రేవీ కోసం ఒక బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ రూమ్ టెంపరేచర్‌లో ఉన్న గడ్డ పరుగునైతే తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్‌నైతే పోసుకొని ఇలా అయితే కలుపుకోవాలండి. లంప్స్ లేకుండా. చూసారా చక్కగా ఇలా అయితే కలిసుంది. ఇలా కలిసిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకైతే కలిపేసేసుకోవాలి. చక్కగా మొత్తం ఇలా కలిసిన తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇలా కలిసిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్‌ని అయితే పోసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. లిడ్ పెట్టేసుకొని ఇలా ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఇలా ఉడికిన తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకొని ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. ఇలా లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. అంతే చాలా సింపుల్ టేస్టీ అయిన బంగాళదుంప కుర్మా అయితే రెడీ అవుతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా, టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.